ఎందుకు లేపుతావంటే బరాబర్ లేపుతావు. నువ్వు చేసిన దాన్ని బట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ రోజు నీ ఫోన్ లోకి నేను ఫోన్ చేస్తే దాంతో చార్జ్ చేసావు నా పోరుతోని. నమ్మి నిన్ను నీ దాంట్లోకి నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ మాట్లాడతావు. అరే పని చేద్దాం చూద్దాం. నేను చెప్తున్నా నేను క్లియర్ ఆమె మీద పెట్టుకోవాలి. నువ్వు లవ్ చేస్తున్నా నా మీద వచ్చి పడితే ఏమైతుంది? ప్రాణం కన్నా ప్రేమించిన మళ్ళీ మా చెల్లి వేసింది మా అక్క వేసింది చెప్పి నీ దగ్గర వచ్చి మళ్ళీ కవర్ చేస్తుంది. నువ్వు మళ్ళా గది అర్థం చేసుకో. నువ్వేందో ఇదంతా కాదు దాన్ని పెట్టానా రికార్డింగ్ ఫ్లైట్ మోడ్ నువ్వు పెట్టు. 5 నిమిషాలు శ్రమణ వీడియో ఉందా? వీడియో నడుస్తుందా శ్రమణ? అరే ఏమైందన్నా? ఏం చేసినావు? ఏమైందన్నా? ఎందుకు లేపుతావంటే బరాబర్ లేపుతావు. నువ్వు చేసిన దాన్ని బట్టి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆ రోజు నీ ఫోన్ లోకి నేను ఫోన్ చేస్తే దాంతో చార్జ్ చేసావు నా పోరుతోని. అది నా ఫోన్ నీకు తెలియదా? తెలుసా? నేనే మాట్లాడినా. నువ్వు చూసినావా? నువ్వు మరి ఎందుకు నువ్వు మెసేజ్ చూసినావా? నీ ఫోన్ పోయింది అందులోకి వెళ్ళి నీ ఫోన్ మాట్లాడాను. నేను చూసినా ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతోంది తప్పు చేయలేదు. ఇది చాలా గలత్. నమ్మి నిన్ను నీ దాంట్లోకి నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ మాట్లాడతావు. చేసినట్టు నాకేదో ప్రూఫ్ ఉంది. అరే ప్రూఫ్ ఉంటే చూపి. తప్పు అన్న నేను చేసినా కానీ తప్పు మాట్లాడలే. చేసినా కానీ తప్పు మాట్లాడలేదు. వీడియో ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నా లైఫ్ మ్యాటర్ రా. దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నేను తప్పు మాట్లాడలేదు. తప్పు మాట్లాడలేదు. ఏం మాట్లాడినావు మరి? చూసినావా నువ్వు? ఏం మాట్లాడినావు? నేను చూసిన మెసేజ్ చూసినాను కాబట్టి మాట్లాడినా. మెసేజ్లు చూసినా నీ కాల్ కూడా చూసినా. ఏం తప్పు అనిపించింది చెప్పు? ఏం తప్పు అనిపించింది? రాత్రి 12 గంటలకు ఎవరితో ఎందుకు మాట్లాడుతావు? నా పోరుతో నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు మాట్లాడినావు కాబట్టి ఈ రోజు మెసేజ్ చేసినా. నేను చేయలేదు. దానికి నాకు అవసరం లేదు. అది నీకు చేసిందా? చేయలేదు. అదే నాకు చేసింది. అది నీకు చేస్తే నువ్వు చేసినావు. నువ్వు ఏం మెసేజ్ అయినా? అది నీకు చేస్తే నువ్వు చేసినావు. ఇది ఒప్పుకుంటున్నావు కదా? నేను చేసినా కానీ తప్పు మాట్లాడలేదు. తెలియదా? తెలుసు కానీ తప్పు మాట్లాడలేదు. ఎట్లా చేస్తావు? తెలుసు కానీ తప్పు మాట్లాడలేదు. అవసరం లేదు. మా అన్న పిల్ల అన్నప్పుడు నువ్వు అన్న లెక్క చూసుకొని ఫోన్ ఎట్లా మాట్లాడతావు? గంట సేపు అరే ఫ్రెండ్ లాగా మాట్లాడినా. అరే ఆమె మెసేజ్ చేస్తే నేను చేయాలన్నా దానికి. నువ్వు చక్కగా గలత్ చేసినావు. నువ్వు చాలా గలత్ చేసినావు. అరే తప్పు మాట్లాడలేనా? తప్పు మెసేజ్ చేయలే. నేను గలత్ చేసినావు విజయ్. చేయలేస్తే చెప్తున్నా. అది నీకు చేసిండొచ్చు విజయ్. నువ్వు ఎట్లా చేస్తావు దాన్ని? అరే పని చేద్దాం చూద్దాం. నేను బరాబర్ చెప్తా. నువ్వు నేను ప్రపోజ్ చేసిందా? మాకు ప్రాబ్లం ఏమన్నా తెలుసా నీకు? నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది మా అన్ననే. నాకు అవసరం లేదు ఇవన్నీ అని చెప్పిన. అది నా వాల్యూ. నా వాల్యూ అది.
అన్నా నేను నమ్మా ఓరు నడు అందుకే ఓన్నాడు అరే అన్న వద్దానా నాకు ఈ రోజు ఇది క్లియర్ కావాలి అది కరెక్టా ఇది కరెక్ట్ అని తెలవాలి ఈ రోజు అరే ఇక్కడ ఫస్ట్ కాలేకు ఫస్ట్ ఏం చేస్తావు నువ్వు నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపిస్తా చేది ఫస్ట్ చేది చేది అన్న ఫస్ట్ చేది చూపిస్తా అయ్యో అర్థమవుతుందా చూడు ఓడియేషన్ చూడు ఏం మాట్లాడుతున్నావు ఎవరిని పడతాను చేయలేపుతున్నావు ఎట్లా అనుకుంటున్నావు కాలిపోయి చేయలేపుతున్నావు నా మీద నువ్వు ఇప్పుడు కార్ ఇస్తాను కదా ఊరైందో అని చెప్పేసి తాళమీరా భయ్ నాకు ఈ రోజు ఏదైనా ఒక క్లారిటీ రావాలి ఫోన్ చేయ కదా పానం పెట్టుకున్నా దాని మీద పానం పెట్టుకున్నా ఫోన్ చేసుకుందాం అనుకున్నా దాన్ని పోదాం దాని తప్పు ఉంటే దాన్ని నరికేస్తా నీ తప్పు ఉంటే నిన్ను నరికేస్తా నేను తప్పుగా చూడు ఇది చూడు కదా తప్పు గొప్పల తర్వాత ఇది ఏంది మరి అట్లాంటి దునియా చూపిస్తా నేను ఓకే వందో చూపిస్తా మాట్లాడిందా సామాన్ ఇవాడు లొల్లిలో వద్దానా మాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇవన్నీ మెసేజ్ ఏంది మరి నాకు ఐ లవ్ ఎట్లా చెప్తుంది చెప్పిన దాని తర్వాత మెసేజ్ చూడు ఇక్కడ నేను మెసేజ్ చేస్తా చూడు నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన మా అన్న అరే నా పోరుతో రాత్రి అంతా ఫోన్ మాట్లాడతాడు చాటింగ్ చేస్తాడు ఫోన్ మాట్లాడతాడు చాటింగ్ చేస్తాడు అరే ఉర్రగంట నాకు బాధ ఉంది బాయ్ నాకు బాధ ఉంది నాకు పెయిన్ ఉంది నాకు మెసేజ్ చేసింది నేను చేయలేదు నాకేం అవసరం అరే దోస్తానంటే ఇట్లా దోస్తానంటే ఇదా ఇది మెసేజ్ చూడు అలా ఎవరు తప్పు ఉంది చూడు అది నేను ప్రపోజ్ చేసిన ఆమె చేసిందా చూడన్నా నేను ఏం మాట్లాడాను మెసేజ్ చేసిందా మెసేజ్ చేశారు భయ్ మెసేజ్ చేసిందేమో నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నందుకు నేను ఆయన ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేసినందుకు ఇదంతా చేసిండు అరే నేను చేయాలన్నా ఫస్ట్ మెసేజ్ ఎవరు చేసి చూడాడా నేను తప్పు నా తప్పేముంది చూడు ఆమె చేసింది ఆమె చేసిందేమో భయ్ ప్రపోజ్ చేసి నేనేం చేస్తాను నాకు అర్థమైతే ఆమె ప్రపోజ్ చేసింది నేను చెప్తున్నా నేను క్లియర్ పిక్చర్ ఆమె మీద పెట్టుకోవాలి అసలు మీద పెట్టుకోవచ్చు నువ్వు లవ్ చేస్తున్నావు నా మీద వచ్చి పడితే ఏమైతుంది ప్రాణం కన్నా ప్రేమించిన నువ్వు అదైతున్నావు అదే చూడు కదా అది ఎవరు మెసేజ్ చేసారు చూడు మళ్ళీ మా చెల్లి చేసింది మా అక్క చేసింది అని చెప్పి నీ దగ్గర వచ్చి మళ్ళీ కవర్ చేస్తుంది నువ్వు మళ్ళా గది అర్థం చేసుకో నువ్వేందో అరే నువ్వు అమ్మాయి గురించి నువ్వు అంతగానే ఏడ్చి ఏం లాభం నువ్వు అట్లా ఒక అమ్మాయి గురించి అట్లా అయిపోతే ఎట్లా అరే మెసేజ్ చూడన్నా ఫస్ట్ అరే అన్న తర్వాత నేనేం మాట్లాడినా చూడు చేసుకున్నాక ఇంకేమైనా ఉంటే ఏమో చెప్తారు చెప్పు ఎవరు కరెక్ట్ అయిందో ఇప్పుడు అర్థం చేసుకో నీకు ఫ్రెండ్ ఎక్కువనా పోర్ ఎక్కువనా అర్థం చేసుకో ఇది ప్రూఫ్ రాత్రి 12 గంటలకు మెసేజ్ చేసింది దాని తర్వాత ఏం మాట్లాడింది ఇదే అయినా కానీ సరే నువ్వు ఇప్పుడు తెలిసింది ఆయన నువ్వు అయినా చెప్పేసేది ఉండే ఎట్లా ఎట్లా అని చెప్పి అరే అదే చూపిస్తాను నా చూపించేదాకా చెప్పుకోలేదు అదే మాట ముందు అది చేసింది ఇట్లా ప్రపోజ్ చేసిందని మరి ఆయన బాధపడతానని చెప్పలే నేను ఎట్లా చెప్తానని చెప్పు బాధపడతా అంటే ఈ దాకా రాకపోతుండే మరి నువ్వు ముందు చెప్తే నిన్ను తీసుకుపోయి నేను తప్పు చేయలే టైం వచ్చినప్పుడు నేను చూపిద్దాం అనుకున్నా నువ్వు బాధపడతావు అని చెప్పి నేను సిచ్యువేషన్ కోసం చూస్తా నేను మెసేజ్ చేసినప్పుడు అది నీకు కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్పాలి కదా అరే మళ్ళీ నువ్వు బాధపడతావు అని అందుకే చెప్పలేదు ఏంటిది
మాకేంటిది అంటున్నాను. చూడన్నా ఎట్లా చేస్తుండో ఇప్పుడే చెప్పి తెలిసిన తర్వాత ఎట్లా చేస్తుండో చూడన్నా. నేను ఎట్లా చెప్తా ఎప్పుడు దోసాల నుంచి పానం పెట్టుకొని తిరిగిన ఇమ్రాన్, నీకేం తెలుసు అన్న? ఇప్పటికైనా స్విచ్ ఆఫ్ అయినందుకు నేను మనోజ్ ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేశాను. నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి అవుతలేదు. ఇదంతా నాకు అసలు ఇప్పటికీ నాకు నీది కాదుర పోరి ఇదంతా కాదు. దాన్ని అరే శ్యామ్, నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను ఆపకు ఇమ్రాన్, నన్ను ఆపకు. నాకు క్లారిటీ కావాలి ఇప్పుడు. నాకు అది ఎందుకు అట్లా చేసిందో నాకు తెలియాలి. నాతో ఎందుకు అట్లా చేసిందో నాకు తెలియాలి ఇమ్రాన్. నాకు బాధ ఉంది ఇమ్రాన్, నేను ఉడతా ఇమ్రాన్. నాకు ఉంది బాధ ఇమ్రాన్, నాకు ఉంది. అరే ఉంటది ప్రతి ఒక్కరికి ఉంటది బాధ. క్యారెక్టర్ ఏందో అర్థమైంది కదా. ఇప్పుడు ఆమెనే అర్థమవుతుందా? దానికి సంతోషించు, బాధ కాదు. బాధనే 2 రోజులు బాధపడతావు, తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటావు. అర్థమవుతుందా అని చెప్పి ఇంతగానో ఇంత నీకు మోసం చేస్తే ఎట్లుంటా చెప్పు. అరే నీకెంత దోస్తానికి వాల్యూ ఉందో అంతకు మించి దోస్తానికి నేను వాల్యూ ఇస్తా. అరే అన్న నేను ఫోన్ దాని దగ్గర అట్లా కొంచెం చెప్పి ఇన్స్పిరేషన్ ప్లీజ్. వాల్యూ లేదు అది రాదు. నన్ను వద్దు ఇమ్రాన్, కొంచెం చెప్పి ఇన్స్పిరేషన్ ఇమ్రాన్. అరే నువ్వు కాదనకి ఇమ్రాన్, నువ్వు అడిగితే నేను మళ్ళీ నాతో నేను కూడా వస్తా ఆమెతో, నేను మాట్లాడతాను. ఆమె దగ్గర పోను. ఆమె అయితే వద్దు, ఇక అవసరం లేదు. ఆమె క్యారెక్టర్ అంతా అర్థమైపోయినాక ఇంకా ఆమెతో నేను మాట్లాడుతాను. ఆమె దగ్గర పోను నేను బయట. ఏడబోతావు పోనీ అన్న. అదే బండి ఎక్కువ అది తీసేరా అన్ని. ఎందుకు నడు నడు బండిది నడన్నా నడు నడు. ఇప్పుడు అమ్మాయి అంటేనే అంతే ఉంటారు. వాళ్ళకి అవన్నీ ఏమి ఉండవు. కొన్ని మనసు గిన్సు అవన్నీ ఉండవు. లైట్ తీసుకొని వదిలేస్తారు. ఎవరు పిచ్చర్ నా మీద లేపిండి అనవసరంగా గట్టి కొట్టిండు షాట్. నువ్వు ఎందుకు అంత అనవసరంగా అంత తెలియకుండా ఎందుకు చూసుకున్నా? 2 సంవత్సరాల నుంచి వచ్చింది ఎక్కువైపోయిందన్న నీకు. నాకన్నా ఎక్కువ అయిపోయింది అది. అనవసరంగా నన్ను నమ్మలేవు నువ్వు. దాన్ని నమ్ముకుంటా నన్ను నా మీద చేయలేపినావు ఫస్ట్ టైం లైఫ్ లో. కూర్చో ఆఫీస్ లో కూర్చో. ప్రేమించడమే శాపములే ఇది నిజమేనా? ఏంది అయితే దాన్ని చంపేసా, నేనన్నా చచ్చిపోతా ఈ రోజు. ఎందుకు? నేను మస్తు ప్రాణం పెట్టుకున్నా ఇమ్రాన్, నాతో అయితే లేదు. హార్ట్ ఇచ్చిన దానికి నేను మగ ప్రేమలు అనుసేనా? దాన్ని చంపేసా, నేనే చచ్చిపోతా. నాకు ఎవ్వరు అయిపోద్దు. నాకు ఈ విషయంలో నాకు ఎవ్వరు అయిపోద్దు. మీరు హార్ట్ తో లవ్ చేస్తే మీకు తెలుస్తుంది నా పెయిన్, మీకు తెలియదు. తెలిసింది కదా. అర్థమవుతుంది కదా. నీ కెరియర్ ఇప్పుడే తెలిసింది. ఇంకంతవరకు రాలే. పెళ్లి వరకు పోలేను. ఇప్పటికైనా అర్థమైంది. లేదు నాతో అయితే లేదు, నేను ఉండలేను. ఏం చేస్తావు? ఆ నంబర్ నేను చేస్తా. ఇక్కడ లేదు, నేనే పోయి మాట్లాడతా. నేనే పోయి మాట్లాడతా. అన్న చెప్తుంటే అన్న మాట్లాడుతున్నా. ఫోన్ చేయకు, నువ్వు వద్దు. ఇప్పుడు చెయ్యకు, నువ్వు వద్దు. ఫోన్ చేయకు, వద్దు. నేను మాట్లాడతా. వద్దు వద్దు. అరే అన్న నువ్వు చెయ్యకు. నేను చూసుకుంటా. హలో. అరే నువ్వు ఫోన్ కట్ చేయి ఇమ్రాన్, నువ్వు ఫోన్ కట్ చేయి. హలో. అరే ఏం మాట్లాడతావా నువ్వు? హలో. నువ్వేం మాట్లాడుతావు? వద్దు ఇమ్రాన్, ఇష్టపడేసేయి. వద్దు. నాకు ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరు నిజమో ఎవరు అబద్ధం ఇవాళ నీకు తెలియాలి అన్న. నువ్వు చెయ్యన్నా జై. వద్దు మాట్లాడ. ఇంకా మాట్లాడు. నేను తెచ్చుకుంటా. ఈ మ్యాటర్ నాది. నేను ఎందుకైపోతుంది?
తప్పు చేస్తా ఫస్ట్ ఏందో. కానీ నేను దాని దగ్గర పోయి వచ్చి నీతో మాట్లాడుతా. అరే మెసేజ్ క్లియర్ అనిపిస్తుంది కదా మళ్ళీ నువ్వు చెప్తావు భయ్ ఒక్క సైడ్ నేను ఎప్పుడు డిసైడ్ గాను. నాకు తెలుసు కదా ఇన్ని రోజుల నుంచి చూసినాను కదా. అరే ఇన్ని రోజుల నుంచి చూసినాను కదా ఇమ్రాన్. ఫోన్ చేయను ఒకసారి ఫస్ట్ కాల్ చేయి. అరే అది చెప్పి అదే చేసినారు. దాని వాయిస్ మెసేజ్ ఏమైనా దాని వాయిస్ మెసేజ్ ఏమైనా కనిపిస్తుందా? పోనీ దాని గొంతు తినిపించిందా? ఎవరు చూస్తే బనాయించి నీకు ఎవరు మెసేజ్ చేసిర్రు ఎవరికి తెలుసు? అందుకే అన్న నీ మాటలు దాన్ని నేను నీ మాటలు చేసుకోవాలి. నువ్వు ఇచ్చిన వాల్యూ దోస్తానికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి నాతో నువ్వు దోస్తాల గురించి మాట్లాడుతుంటే అది నీకు మెసేజ్ చేసినప్పుడే నువ్వు నాకు వచ్చి చెప్పాలి. అది నువ్వు నాకు చెప్పనందుకే ఈరోజు నా చెయ్యి మీద లేచింది. అర్థమైందా? నాకు నేను నమ్మ ఇప్పటికి కూడా నేను నమ్మ. అది అట్లా చేసిందంటే నేను నమ్మ. లేదు వద్దు ఫోన్ వద్దు. పోయి మాట్లాడతా. అది ఏం జరిగింది ఎట్లా జరిగిందో నాకు తెలియాలి. బాయ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ అయితే నాకు చెప్పేది మరి అంత మంచిగా అయితే మెసేజ్ చేస్తే తెలుస్తుంది కదా మనిషి క్యారెక్టర్ ఏందో. ఎట్లా ఎందుకు ఇస్తారా? మాట్లాడక మధ్యలో ఆమె మెసేజ్ చేసింది ఏమన్నాడు అంట, రిప్లై ఇచ్చిన అంటాడంట. తప్పు నువ్వు అట్లా చేసి. అరే అది మెసేజ్ చేసింది అన్నాడు ఉందా ఇమ్రాన్ అడగాలి. దాని ఫోన్ లోకి వెళ్ళి మెసేజ్ వచ్చింది కానీ అది మెసేజ్ చేయలే కదా. క్లియర్ గా మీరు దోస్తాల నుంచి నేను దాంతో తిరిగిన అది ఏందో నాకు తెలియదా? అయిపోయింది 20 సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు. తప్పు నీది కూడా ఉంది. తప్పు నీది కూడా ఉంది. ఎందుకు లేదు? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు గెలవాలి తెలిసింది కదా. ఇప్పుడు తెలియాలి కదా. తెలిసినప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పేది ఉండే. నువ్వు వచ్చి నాకు చెప్పేది ఉండే. ఫోన్ చేస్తా ఆడున్నా ఇడున్నా అని చెప్తున్నావు. కలుద్దామని చెప్పి టైం తీసుకొని చూస్తున్నా నేను. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తాను నేను ఏడున్నాను ఏడ తిరుగుతాను నీకు తెలియదా? ఇగో నేను నా చెవులతో నిన్నా నువ్వు మా దగ్గర కూడా రావద్దు అన్నది. నేను నా చెవులతో నిన్నా రైడ్ కి పోయినప్పుడు నేను అయినా కానీ ఏం మాట్లాడలే. నాకు అవసరం లేదు ఇట్లాంటి మ్యాటర్. నువ్వెందుకు చెప్పలే విషయం నాకు? అరే నాకు ఇట్లాంటి మ్యాటర్ తెలియదు. నేను నా చెవులతో నిన్నా. నేను ఆమె మాట్లాడిన మ్యాటర్ అంటున్నాను. కొన్ని రోజుల నుంచి ఎట్లా చేస్తున్నావు ఆ బిహేవియర్ నీకు తెలియాలా? నువ్వు ఆవు అంటే ఫోన్లో అంటే ఏం చేస్తాం చెప్పు? మొన్న మ్యాచ్ కి కూడా నీ పేరు రాపించినా నేను రా అంటే నేను ఆమెతో ఉన్నా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏందో అనిపిస్తుంది కదా. నువ్వు ఫ్రెండ్స్ కి వాల్యూ ఇవ్వనప్పుడు ఆమెతో ఎందుకు అవసరం? నమ్మకం నాకు అది కూడా మిస్టేక్ అని అనుకుంటున్నాను. మన పరిచయాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మన పరిచయాలు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 2 సంవత్సరాలు వచ్చిన ఆమె ఎక్కువైపోయింది. ఆమె ఆయన దగ్గరికి ఓకు అని చెప్పింది. నేను ఇన్నా. నేను రైడ్ చెప్పినంత మాత్రంలో నేను ఆగినా. నువ్వు ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రోజులు ఫోన్ అయితే మొన్న మ్యాచ్ లో నీ పేరు రాపిస్తే నువ్వు ఏం చేసినావు? బయట ఆమెతో ఉన్నావు అని చెప్పి అది చేసినావు. ఆ సిచ్యువేషన్ కాదు. నేను ఆడ పేరు నీది రాపించిన ఉత్సవాన్ని నువ్వు కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఆమెకి ఇస్తున్నావు. మంద అవుతున్నావు. అది నీ క్యారెక్టర్ నీకు తెలియాలా? దూరం పెట్టదు. నాకు నువ్వు ఇంపార్టెంట్ అది ఇంపార్టెంటే కదా ఇమ్రాన్. నేను అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి కదా. మందాగున్నావు నీకు చెప్తే అర్థం కాదు. నువ్వు కొన్ని ఫ్రెండ్ మీద నువ్వు చేయలేపుకున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏందో నువ్వు అర్థం చేసుకో. అదే చెప్తున్నా అర్థమైతే. అమ్మాయి గురించి చేసే దోస్తాన దూరం చేసుకుంటారు. అగ్గర్ నిజంగా దాని తప్పే ఉండాలి. అదే మెసేజ్ చేసిందని తెలియాలి కానీ ఏడికైతే ఆడికి దాన్ని చంపేసి వస్తుంది. అరే అన్న అరే దానా అరే అన్న అర్థం చేసుకోనా అన్న మాట్లాడదాం. నాకు ఏదైనా ఒకటి నాకు ఇప్పుడు తెలియాలి కదా. ఆడపిల్ల గురించి అంత తొందరగా నేను క్యారెక్టర్ జడ్జ్ చేయలేను. నేను తెలుసుకుంటా ఫస్ట్. నేను తెలుసుకుంటా ఫస్ట్. తెలుసుకున్నాక దాని తప్పు ఉంటే
అన్న పిలిపి మన క్యారెక్టర్ బయట పెడు ఆ, సరేనా నువ్వు దీనికి యాక్సెప్ట్ ఇది యాక్సెప్ట్ చేస్తాను బయట ఇది యాక్సెప్ట్ చేస్తాను నష్టం వద్దు కానీ క్యారెక్టర్ బయట రైట్ అది తప్పని చూపి అది తప్పని చూపి మళ్ళీ నువ్వు ఏమనొద్దు మళ్ళా నువ్వు ఏమనొద్దు. నేను నా జిందగీలో ఎవ్వరికి సారీ చెప్పలే, విజయ్ కి సారీ చెప్తా. సారీ మ్యాటర్ అని కాదు. అరే కొట్టినా బాధపడుతుంది కదా. సారీ అవసరం లేదన్నా, నువ్వు నిజం తెలుసుకోవడం నాకు కావాలి. సారీ అవసరం లేదు నాకు, కానీ నీకు నిజం చూపించాలి, సరే, నిజం తెలవాలి అంతే. నాకు క్లారిటీ కావాలి, ఎందుకంటే ఇది లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ కదా. క్లారిటీ నీకు ఇస్తా. నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినాక మళ్ళీ ఇంకొక పిల్ల దగ్గరికి పోయి మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు? నేను చేసుకుంటాను నీతో చెప్పిందా? నిన్ను చేసుకుంటాను నీతో చెప్పిందా? చెప్పింది కాబట్టి కదా. అట్లా మెసేజ్ చూపిస్తాను మళ్ళీ. చెప్పినాక చూద్దాం, అదే క్యారెక్టర్ బయట పెడతా అని మీరు అంటారు కదా, పెట్టినాకనే మాట్లాడు. సరే చూద్దాం, అదే చూద్దాం, అదే కానీ అది కూడా కానీ నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఏదో ఒకటి రావాలన్నా తెలుస్తుంది, రావు కదా.